పెట్టేటటువంటి వార్డెన్. వాళ్ళందరికీ పెడుతున్నాం కాబట్టి మనం కూడా కొంత తింటే తప్పేంట్లే అనేటటువంటి ఆలోచన మరికొంత. ఓవరాల్ వ్యవస్థ చిన్నాభిన్నంలో అందరి పాత్ర ఉంది ఇక్కడ. దాన్ని సిన్సియర్గా ఎప్పటికైనా ఆలోచించాల్సినటువంటిది. నేను ఇంతకుముందు ప్రస్తావించాను, ఇప్పుడు ఆ వెహికల్స్ ఉన్నాయి కదా జగన్ టైంలో, రేషన్ వెహికల్స్ని, అట్లాంటి వాటికి వాడచ్చు కదా, ఇట్లాంటి వాటికి మంచి వాటికి పోనీ. అంటే వీళ్ళు ఏంటి అంటే ఎంతసేపటికి ఒక వ్యవస్థని చేద్దాం, మనకి దీంట్లో ఏమోటి వస్తుంది, ఆ పిల్లలకు ఓట్లేవు, వాడు కడుపు నిండా మనం పెట్టించినా రేపు పొద్దున ఏదో ఒక దాంట్లో మనల్ని తిడతారులే, ఆడ పెద్దోళ్ళు అయినప్పుడు మనం ఏదో ఒకటి మేనేజ్ చేసుకోవచ్చులే. అంతేగాని వాళ్ళకి సఫిషియంట్ ఫుడ్ పెట్టి వాళ్ళకి సరైనటువంటి ఒక లాయర్లు గానో, టీచర్లు గానో, డాక్టర్లు గానో, ఇంజనీర్లు గానో, చార్టెడ్ అకౌంటెంట్స్ గానో, ఇట్లాగా వివిధ సెక్టార్లలో వాళ్ళు సక్రమంగా వెళ్ళాలంటే తగినటువంటి ఆహారం, తగినటువంటి చదువు మనం సక్రమంగా అందజేస్తే వాళ్ళు జీవితకాలం వాళ్ళ జీవితాన్ని మనం సెటరేట్ చేసిన వాళ్ళం అవుతాము అనే ఫీలింగ్ ఎవరికి ఉండాలి? ఆ ఫీలింగ్ మనలో ఉండాలి. ఇప్పుడు నాకే ఉంది. నేను ఒకళ్ళకి ప్రతి ఇదివరకు ఎవరికన్నా ఈ పిల్లలు ఎగ్జామ్స్ ఫీజు కట్టలేకపోతే, లేకపోతే ఒక ఏడాదికి అయ్యే ఎక్స్పెండిచర్ కొన్ని అనాథాశ్రమాలు వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చేవాడిని. ఇప్పుడు బహిరంగంగా చెప్పుకోలేదు అది. దానివల్ల ఒరిగేదేమీ లేదు. పైగా మనం ఇంకొకళ్ళకి ఆశ